భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ ఉలగహిత డాక్టర్ పాండురంగారావు గారు. ప్రేక్షకులందరికీ శుభ సోమవారం, అలాగే ధనుర్మాసం శుభాకాంక్షలతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం. గురుగారితో మాట్లాడాలి అనుకున్న వారు స్క్రీన్ నెంబర్స్ నోట్ చేసుకోండి. అలాగే కొత్తగా రుద్రాక్ష ధారణ చేయాలనుకునే వాళ్ళు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా గురుగారితో మాట్లాడవచ్చు. ఓం నమః శివాయ. గురు ఓం నమః శివాయ. ఏం స్టోరీ చెప్పుకుందాం ఈరోజు? ఏదో చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక రాజుగారు ఉన్నాడు. సరే, సభ తీరి ఉన్నాడు. అందరూ సభలో ఉన్నారు. రాణిగారు కూడా పక్కన కూర్చొని ఉంది. ఓ చేపలు పట్టేవాడు సభకు వచ్చాడు. ఎందుకు రానిచ్చారంటే, రాజుగారికి ఓ మంచి బహుమతి తీసుకొచ్చానని చెప్పాడు. రాజుగారికి బహుమతి కదా, రాజుగారు ఇలాంటి ఎంటర్టైన్ చేస్తారు, వాళ్ళు వద్దనరు. సరే, చేపలవాడు తీసుకొచ్చి ఏం తెచ్చావని అడుగుతాడు. ఏం తెచ్చామండి మహారాజా, ఒక అద్భుతమైన చేపను తీసుకొచ్చాను. ఒక అద్భుతం ఏమిటంటే, అసలు చూడండి ఎంత అందంగా ఉందో. చేపను తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. బాగుంది. సో శభాష్, ఒక 5,000 రూపాయలు, 5,000 నాణ్యాలు తనకి ఇవ్వండి, 5,000 మొహరీలు, 5,000 నాణ్యాలు ఇవ్వండి అని చెప్పేసి దాంట్లో ఒక 5,000 ఇస్తాం. పక్కన రాణిగారు చూస్తుంది. చేపలు పట్టేవాడు ఏదో చేపను తీసుకొచ్చి బురిడి కొడితే ఈయన 5,000 ఇచ్చేసాడు. ఇంత బుర్ర తక్కువ ఎక్కడ ఉంటాడు? మహారాజా, అసలు నీకేమైనా అర్థమవుతోందా? మీకు చేపకి తీసుకొస్తే అదేదో కొంచెం బాగుందని మాత్రాన 5,000 రూపాయలు ఇచ్చే అంత మూర్ఖుడు ఎవడన్నా ఉంటాడా? అది దేనికన్నా ప్రజా సంక్షేమానికి ఉపయోగించవచ్చు కదా. ఏం చేస్తున్నారు మీరు అని అంటే, సరే చేపలు పట్టేవాడికి ఇచ్చినది మళ్ళీ ఇప్పుడు వెనక్కి తీసుకోమంటావా ఏంటి? అయిపోయింది కదా, ఇంకొదిలే, దాని గురించి ఎందుకు అంటాడు. లేదు, అది అంత సింపుల్ కాదు. ప్రతివాడు లోకు కడతాడు. 5,000 రూపాయలు ఒక చేపకి ఇచ్చావంటే రేపు పొద్దున్న నిన్ను ఎలా బురిడి కొట్టాలని చెప్పి ఇంకొకటి ఆలోచిస్తాడు. ఇది కరెక్ట్ కాదు, ముందు తీసుకోండి. అయితే ఏ నెపంతో తీసుకోవాలి, ఏమని చెప్పి తీసుకోవాలి? వాడికి ఇచ్చాం, ఇప్పుడు ఏ కారణంతో తీసుకోవాలంటే ఏమీ కారణం అక్కర్లేదు. సింపుల్గా పిలిచి, నువ్వు ఇచ్చిన చేప ఆడదా మగదా అని అడుగు. వాడు ఆడదంటే నాకు మగద కావాలను, మగదంటే ఆడది కావాలను. నాకు వాడు మగద చెప్తే నాకు ఆ మగద అవసరం లేదు, ఆడదైతే నాకు కావాలని చెప్పి సింపుల్. రాణిగారు చాలా తెలివైంది అనుకుంటాడు రాజు. సరే, చేపల వాడిని పిలిపించి, నువ్వు ఇచ్చిన చేప ఆడదా మగదా అని అడుగుతాడు. మహారాజా, ఆడదైతే ఏమిటి మగదైతే ఏమిటి, రెండూ కాదు నేను చూసింది ఒక అద్భుతమైనటువంటి చేప. అది మీ దగ్గర ఉంటేనే బాగుంటుంది. అక్కడ అద్భుతం చూశాను తప్ప లింగభేదం చూడలేదు అంటాడు. శహబాష్ అని చెప్పేసి ఇంకో 5,000 ఇవ్వండి అంటాడు. ఇంకో 5,000 ఇవ్వండి అంటాడు. దాన్ని విస్తుపోతూ ఉంటుంది, ఏమిటి మూర్ఖుడు అనుకుంటుంటుంది. సరే, ఇంకో తొందరలో 5,000 తీసుకుంటుండగా ఒక నాణ్యం కింద పడిపోయింది. చేపలు వాడు నాణ్యం కింద పడిపోతుంటే ఆ నాన్న కోసం వెతుక్కుంటుంటాడు. కింద వెతుక్కుంటే ఆయన ఎక్కడ పడింది అంతా చూసి, అంతమంది ఉన్నా కూడా వెనక ముందు ఆలోచించకుండా ఇది దేవులాట ఉందని సరిపోయింది. చూస్తూ ఉంటే అప్పుడు మహారాణి అంటుంది, వాడు ఏదో పిసినారితనం, వాడును ఇన్ని ఇచ్చావు మహారాజా, 10,000 నాణ్యాలు వాడికి ఇచ్చినా కూడా ఇంకా ఆశ అవ్వలేదు వాడికి. ఒక్క నాణ్యం పడిపోతే దానికోసం వాడు ఎంత ఇది పడిపోతున్నాడు అసలు చూసారా? ఇలాంటి ఎదవలుగా మీరు ఇచ్చేది అంతంత డబ్బు. గట్టిగా ఇదే అవకాశంగా తీసుకొని వాడి దగ్గర మొత్తం తీసుకొని గంట అవతల పొమ్మని అన్నాడు. అప్పుడు వాడిని అడుగుతాడు, ఏమిరా అబ్బాయి, 5,000 కాదు ఇంకొక 5,000 జత చేసి 10,000 నాణ్యాలు ఇచ్చాను, నువ్వు హ్యాపీగా లైఫ్ అంతా నువ్వు నీ తర్వాత వాళ్ళు కదా బతికేవచ్చు, అవి ఒక్కటి పడిపోతే దాని గురించి ఎందుకంటే, మహారాజా 1, 2 అని కాదు ఇక్కడ సంఘటన. ఒక నాణ్యం పడింది, దాని మీద మీ చిత్రం ఉంటుంది, మీ బొమ్మ ఉంటుంది. నడిచే దారిలో పడితే వాళ్ళు వీళ్ళు దక్కితే ఇంతటి మహారాజు నాకు ఇంతటి వైభవాన్ని తీసుకొచ్చిన వాడు, ఆయన ముఖ చిత్రాన్ని కాలుతో తొక్కుతూ ఉంటే అది నాకు మంచిది అనిపిస్తుందా? అలా ఎట్టి పరిస్థితుల్లో నేను ఉండగా అలాంటి జరగడానికి వీలు లేదు మహారాజా, అందుకని అది దొరికే వరకు వదలనంటాడు. వీడికి ఇంకో 5,000 నాణ్యాలు ఇవ్వన్నట్టు. సో ఇలా కంటిన్యూ అయితే వాడు అక్కడ ఏమైపోద్దో, రాజ్యం కూడా కొట్టేసేటట్టున్నాడు వీడని. మహారాణి ముందు ఆయన బయటకు పంపించండి, ఇచ్చింది చాలు, ఈ 5 కూడా ఇచ్చి పంపి. సో కట్ చేస్తే అన్నిటికంటే గొప్పది లౌక్యం అనే ఒక విషయం తెలియజేస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాడు చదువులేడని, జాలరి వాడని, చేపలు అమ్ముకునేవాడని, తెలివితేటలు ఉండవు అనుకుంటే పొరపాటు. అలాగే ఎక్కడ ఎలా ఉండాలో అలా లౌక్యం ప్రదర్శించగలగడం ఇంకోటి. ఈ 2 విషయాలు కథ చెప్తోంది. ప్రతి వాళ్ళకి తెలివితేటలతో పాటు లౌక్యం ఉండాలి. అలాగే ఎదరవాళ్ళు ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అలా అని ఎక్కువ అంచనా వేయదు, అలా తక్కువ అంచనా కూడా వేయకూడదు. అక్కడ ఎలా అవసరమో అలా అంతవరకు మసులుకోవడం. రైట్, బాగుంది స్టోరీ. గురుగారు కాల్ చూద్దాం. హలో, నమస్కారం అమ్మా. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రఘు అమ్మ. రఘు గారు మాట్లాడండి. గురుగారు ఉన్నారు. రఘు గారు, ఓం నమః శివాయ్.
నమస్కారం సార్. నమస్కారం. ఓం నమ శివాయ. బాబు పేరు ప్రణీత్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ 13/8/1988. ఎంతమంది పిల్లలండి? నాకు ఒక బాబు, 2 పాపలు. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? శనివారం తెలుసు. ఇది బాబుదా అండి? బాబు సార్. బాబు. అమావాస్య అని తెలుసా? శనివారము అమావాస్య. శనివారం అమావాస్య సార్. అమావాస్య. కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్షలు సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7. ఈ అబ్బాయికి పిల్లలు ఎంతమంది అండి? బాబు మ్యారేజ్ కాలేదు సార్. బాగా ఆలస్యమైంది కదా సార్? ఆలస్యమైంది. చూడండి, ఈ సప్తముఖి, దశముఖి, ఏకముఖి, ఈ 3 రుద్రాక్షలు. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఏదన్నా ఒక్కటి వేయండి. అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయండి, బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో. హలో, నమస్తే. నమస్కారం అమ్మా, మీ పేరు? సరిత. ఓకే, మాట్లాడండి గురుగారితో. ఏమ్మా? ఓం నమస్తే స్వామి. శివాయ నమః. ఏమిటమ్మా చెప్పండి. మా బాబు గురించి అడుగుదామని. అమ్మ డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 19/3/2001. ఎంతమంది పిల్లలమ్మా? 2 అండి, పాప బాబు. అమ్మా సోమవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? తెలుసండి గురించి. ఇది పాపదా బాబుదమ్మా? బాబుదండి. చూసా, పాపా బాబులున్నా బాబుదే అడుగుతున్నారు తప్ప ఆయన అదే. ఇప్పుడు ఆమె కాన్ఫిడెన్స్ పాపల మీద అక్కర్లేదు. పాపల మీద ఆబ్వియస్లీ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంతేనా? వివక్ష అంటావు? ఏం వివక్ష లేదు. జనరల్ గా ఆడపిల్లల మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది, అబ్బాయిల మీద ఇది దశమి కృష్ణపక్షము అని భయం. అమ్మాయి ఇది మకర రాశి, దశమి కృష్ణపక్షము. అబ్బాయికి ఒక్క ద్వాదశముఖి రుద్రాక్షమ్మ. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశాదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే మీరు ఏకముఖి అర్ధచంద్రాకారంలో ఉన్నది కూడా ఇవ్వవచ్చు. అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్య స్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయండి అమ్మా, చాలా బాగుంటుంది. శుభం. ఓకే, మాకు చూపించి అరుదైన రుద్రాక్ష గురుగారు ఈరోజు సోమవారం. అత్యంత అరుదైన. ఇప్పుడు ఇది అసలు చూడడానికి ఇలా ఉంది, ఎంత పురాతనమైనదో. ఇది బరువు కూడా చాలా బరువుగా ఉంటుంది. 100 గ్రాములు ఈ ఒక్క లాకెట్టు. దీంట్లో ఉండేవి 108 వజ్రాలు. ఓకే, ఇదేమిటో ఇక్కడ పట్టు. 108 వజ్రాలతో. అది ఏ ముఖి? అది ఇది వన్ముఖి, ఏకముఖి గుండ్రటిది. ఓకే, 108 వజ్రాలు, 100 గ్రాములు గోల్డ్. అంటే గోల్డ్ వజ్రాలు దీని ముందు నథింగ్. చేత్తో చెక్కినటువంటిది. ట్రెడిషనల్ గా అసలు ఎలా ఉంటుందంటే ఆ వర్క్మెన్షిప్ కూడా. అవును, చాలా బాగుంది, బాగా వచ్చింది. సో ది రేరెస్ట్ ఆఫ్ ది రేర్. చూసిన వాళ్ళందరూ ధన్యులు. బాగా పురాతనమైనటువంటిది, ఎప్పుడదో చేత్తో చేసిన. ట్రెడిషనల్ గా నేల మీద కూర్చొని చెక్కుతారు అది. ఇక్కడ చైర్లో కూడా కూర్చోకుండా అంత బాగా ఒక నిష్ఠతో చేస్తారు అది. ఓ మంచి సంపద చూసారు. రైట్ గురుగారు, మరో కాల్ చూద్దాం. హలో. హలో అమ్మా, చెప్పండి మీ పేరు? మాధవి గారు, మాట్లాడండి గురుగారితో. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఏమిటమ్మా? మా బాబు 10 years అండి, పవన్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 23/6/2015. ఒక అష్టముఖి, పవన్ కుమార్కి ఒక అష్టముఖి అమ్మ. గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించింది. ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేయండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి.
ఈ రుద్రాక్ష ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి దోహదపడుతుంది. ఆల్ ది బెస్ట్. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో హలో అమ్మా, చెప్పండి మీ పేరమ్మా. హలో మీ పేరు? ఇది భారత్ అండి. భారతి గారు మాట్లాడండి. గురువు గారు ఉన్నారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మా ఓం నమ శివాయ. మా మనవడిది నక్షత్రం కావాలండి. 18/1/2008. అమ్మ 2008? 2008 అండి. అమ్మా శనివారం పుట్టినట్టు తెలుసా మీకు? శుక్రవారం అండి. 5 ఇది లీఫ్ ఇయర్, సారీ శుక్రవారం. ఇది జనవరి నెల 2008. ఇది శుక్రవారం అమ్మ, ఇది రైట్. 5:40 PM అండి. శుక్రవారం కరెక్ట్. 5:40 PM అట. 5:40 PM అండి. ఇది పంచమి కృష్ణపక్షము, బహుళ పంచమి. ఇది పూర్వ పాల్గొని పుబ్బ నక్షత్రము, సింహరాశి. పుబ్బ అమ్మ నక్షత్రం అడిగారు కదా, పుబ్బ పూర్వ పాల్గొని. ఇది శుక్రవారము, ఇది పంచమి, బహుళపక్షం. అమ్మ మీ మనవడికి ఒక దశముఖి కానీ అష్టముఖి కానీ రెండిట్లో ఏదైనా ఒకటి, 10 ముఖాలు. ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తులు తగ్గడానికి జాతకపరంగా కూడా మంచి రుద్రాక్ష. అష్టముఖి గణపతి స్వరూపము. ఈ 10 ముఖాలతో దేన్నైనా కలిపి వేయచ్చు, అది ఒకటి వేసినా ఓకే. లేదా అష్టముఖి రుద్రాక్ష ఇది సింపుల్గా ఈ రెండిట్లో ఏదో ఒకటి వేయండి అమ్మ, బాగుంటుంది. శుభం. ఓకే గురుగారు. క్యాంప్స్ గురుగారు ఈ వారం ఎక్కడా లేవు. ఈ వారం మామూలుగా అయితే నేను బెంగళూరు వెళదాం అనుకున్నాను, కానీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకుందాం, తిరుమల వెళ్ళి అనుకు నిర్ణయం. ఓకే, అంటే అక్కడ ఎవరైనా కలుస్తారా? దర్శనమే, అంతే. దర్శనం వరకే, అంతకంటే ఏం లేదు. దర్శనం అంటే 20 వచ్చే వారం 16 అప్పుడు సెలవు అవుతుంది కదా, జనవరి 16. 23వ తారీఖు మళ్ళీ 23వ తారీఖు విశాఖపట్నం వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ 2 వారాల మధ్యలో గ్యాప్ వచ్చాయి. ఒకటి నా వ్యక్తిగత కారణం వైకుంఠ ఏకాదశి, స్వామిని దర్శించుకోవాలి. రెండోది సంక్రాంతి సెలవులు. 3 రోజులు సెలవు కదా, అంటే అప్పుడు కార్యాలయానికి సెలవు ఉంటుందా? 3 రోజులు సెలవు ఉంటుంది. 3 రోజులు 14, 15, 16 జనరల్ గా సెలవు ఉంటుంది. అందుకనే 16 సాధ్యం కాదు. సో 23 మాత్రమే సాధ్యం. సో ఇంకొక 10 రోజులు గ్యాప్ వస్తుంది. 2 రోజులు నాకు అవకాశం దొరికింది. ఈ 2 రోజుల్లో ఒకటి వైకుంఠ ఏకాదశి, అలాగే తమిళనాడులో పాతాళ శంభు మురుగన్ దేవాలయం అని, అక్కడికి పాతాళ శంభు మురుగన్ శివుడిది సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ ఆయన కొడుకు దగ్గరికి వెళ్తున్నారు. రైట్ గురువు గారు. ఓకే, అయితే మరో కాల్ చూద్దాం. హలో మేడం. అమ్మా చెప్పండి మీ పేరు? నా పేరు సావిత్రి అండి. మా పాప గురించి తెలుసుకుందాం. ఓకే అమ్మా, మాట్లాడండి గురుగారు. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? పాప స్టడీ ఎట్లా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందని. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ 2007 సార్, నెల 21వ తారీఖు. ఓకే, ఎవరిదమ్మా ఇది? పాపదండి, సాయి మౌనిక. గురువారము పుట్టినట్టు మౌనిక తెలుసమ్మా? తెలుసు సార్, 15 నిమిషాలు పుట్టింది. అలా ఉండాలి తల్లి ప్రేమ అంటే. మా అమ్మ 11 మంది పేర్లు చెప్పి ఎప్పుడు ఎక్కడ పుట్టాడు ఒక ఆడపిల్ల, ఎప్పుడు ఏ టైంలో అంత గుర్తు. ఇవాళేమో వారం అడిగితేనే నాకు సరిగ్గా గుర్తులేదండి, ఎప్పుడో కదా అంటున్నారు. ఇది మకర రాశి. బాగుందమ్మా. అమ్మాయి అన్నావు కదమ్మా, ఒక్క రుద్రాక్ష నవముఖి, అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించి రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది. ఒక్క రుద్రాక్ష అభిషేకించి శరీరానికి తాకే విధంగా వేస్తే 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. ఓకే, ఇక ఒక సామెత చాలా వరకు మనము వాడుక భాషలో మాట్లాడుకుంటూ ఉంటుంటాము, పండిత పరమశుంఠ అంటూ ఉంటారు. చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, పండిత పుత్ర పరమశుంఠ. నిజంగా కూడా అట్లుంటారా? అలా ఉంటుంది, అలా ఏముండదు. ఇప్పుడు అత్తరు బజార్లోకి వెళితే మనం కొనకపోయినా అత్తరు వాసన మనకు వస్తుందంట. అలా కడుపును పుట్టిన బిడ్డలకి ఆ పాండిత్యం రాదా?
అది కేవలం చెప్పుకోవడానికి ప్రాస బాగుందని అనుకోవడమే తప్ప అలా ఏమిటో చిన్న కథ చెప్తాం. ఒక రాజుగారి ఆస్థానంలో మహాపండితుడు ఉండేవాడు. సరే ఒకరోజు అందరూ ఉండగా రాజుగారి పండితుడిని అడుగుతాడు, ఏమండి మీరు ఇంత పెద్ద పండితులు కదా, మీ కొడుకు ఏమిటి ఎలా తయారయ్యాడు అంటే, ఏమైంది మహారాజా అని అడుగుతాడు. వాడికి అసలు బుద్ధి లేదు. అంత బుద్ధి లేని పని ఏం చేశాడంటే, వాడికి నేను ఎప్పుడు అడిగినా బంగారు నాణెం ఒకటి వెండి నాణెం ఒకటి రెండు ఇచ్చి ఇందులో రెండిట్లో ఏది విలువ అని అడిగితే వాడు ఎప్పుడు అడిగినా వెండి అంటాడు. బంగారానికి వెండికి వ్యత్యాసం తెలియనాడు వాడు ఇంత గొప్ప పండితుడికి ఎలా పుట్టాడా అని అడుగుతాడు. అడిగితే అందరూ పక్కపక్క నవ్వుతారు సభలో. ఏం చేయాలో తెలియని పరిస్థితి అవమానంగా భావించి ఇంటికి వెళ్ళి అడుగుతాడు కొడుకుని, ఒరే పెదవాయ్ ఏం జరిగింది అసలు, ఏమిటి బంగారానికి వెండికి తేడా తెలియదంట నీకు అని, రెండిట్లో ఏది విలువైందంటే బంగారమే కదా నాన్న అని అంటాడు. మరి ఇదే రాజుకి ఎందుకు చెప్పలేకపోయారు అంటే, అది కాదు నాన్నగారు, రాజుగారు కొలువు తీరున్నప్పుడు మీరు ఆస్థానంలో లేని సమయం చూసుకొని కొలువు తీరున్నప్పుడు ఆయన నన్ను పిలిచి అందరి ముందు, ఆయనకు అదొక ఆట కింద ఉంటుంది, నాతో వినోదం కింద ఉంటుంది, ఆయనకి పిలిచి ఒక బంగారు నాణెం ఒక వెండి నాణెం పెట్టి ఇందుట్లో ఏది విలువైంది అది పట్టుకుపోరా అనేవాడు. నేను వెండి నాణెం తీసుకొచ్చి ఇది విలువైంది ఇదే అని తీసుకొచ్చేస్తున్నాను. ఆయన పక్క నవ్వుతాడు, అందరూ నవ్వుతారు, నేను వెండి తీసుకొని వచ్చేస్తాను అంటే, మరి తెలిసి ఎందుకు తప్పు చేసావు అంటాడు. అది విలువైందని తెలిసి ఎందుకు తప్పు చేసావంటే, ఆయన వినోదం కోసం నాకు డబ్బు చెల్లిస్తున్నాడు, నాకు ట్యాక్స్ పే చేస్తున్నాడు, ఆయన ఏది విలువైతే తీసుకుపోమంటున్నాడు, నేను వెండి తీసుకొని వెళ్ళిపోతుంటే ఆయనకు బాగుంది, నవ్వుకుంటున్నాడు, రోజు పిలుస్తున్నాడు, రోజు వెండి నాణ్యాలు ఇస్తున్నాడు, ఆయన పెట్టి దగ్గర తీసుకెళ్ళి తీస్తే దాని నిండా ఇన్ని వెండి నాణ్యాలు ఉంటాయి. ఇవన్నీ ఆయన నాకు ఇచ్చినవే. నేను ఏ రోజైనా బంగారంది విలువైంది తెచ్చేసాను అనుకోండి నాన్నగారు, రెండో రోజు మళ్ళీ అడగండి నన్ను, ఈ నాణ్యాలన్నీ కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఆయన అలా అనుకుంటాడు అంతే. సో ప్రతిరోజు గొప్పతనం తెలియజేయాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు ఎవరు గొప్ప, ఇప్పుడు ఇంకోటి ఏమిటంటే, పెద్దవాళ్ళ వారసత్వంతో వచ్చిన వాళ్ళకి ఆ లెగసీ కంటిన్యూ చేయడం చాలా కష్టం అవుతుంటుంది. ఇప్పుడు శ్రీపతి పండితారాధ్యుల చరణ్ బాలసుబ్రహ్మణ్యం పాపం ఆ అబ్బాయి అంత గొప్పగా అందులో ఏం కృషి చేయకపోయినా ఎక్కడ తగ్గలేదు తండ్రికి. ఇక ఇప్పుడు ఈయన మహావృక్షం, ఆయనతో ఎవరు చరణే కాదు 100 మంది చరణలు పుట్టినా ఆయనకి సరిపోరు, రీప్లేస్మెంట్ ఉండదు. ఇప్పుడు ఇబ్బంది ఏమిటంటే, చరణకు కూడా ఇబ్బంది ఏమిటంటే అసలు ఆయన పోలిక రాలేదు ఆయన పాటలు అంటారు. ఎంత అద్భుతమైన గాయకుడో తను చరణ్ కూడా. కాకపోతే ఈ మహావృక్షం ముందు కనిపించి చిన్న అయిపోతాయి, కంపేర్ చేసుకోకూడదు. ఆయనే. సో ఇప్పుడు వాళ్ళ సిస్టర్ కూడా చెప్తూ ఉండేది, చరణ్ చాలా గొప్ప గాయకుడని, చాలా బాగా పడతాడు వాడు. చాలా పల్లవి కాదు ఈవిడి మన శైలజ గారు. ఎన్నో సందర్భాలు వాడు ఏదో పాడితే అదొక రకంగా నాకు హిప్నటైజ్ అయిపోతుంటాను వాడితో కలిపి పాడుతూ ఉంటే. సో కాబట్టి ఇది కేవలం నానుడి చెప్పుకోవడానికి బాగుంటుంది తప్ప ఎందుకు రారు, ఇందాక చెప్పుకున్నట్టు 6 నెలలు వాళ్ళతో సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటారు. అంత పెద్ద గొప్ప వాళ్ళతో పండిత పుత్రులై ఉన్నప్పుడు ఎందుకు రాదు, మనం అనుకుంటాం అలాగా, అంతకు మించి ఏం కాదు. ఇప్పుడు పండిట్ రవిశంకర్ గారి కూతురు అనౌష్క కూడా అంతే, ఎవరైనా ఉంటారు, లెగసీ కంటిన్యూ కష్టం అవుతుంది తప్ప అది వాళ్ళకి ఉండమని చెప్పడానికి ఎగ్జాంపుల్ మీరే ఉన్నారుగా, మీ పుత్రరత్నం కూడా ఉన్నారు కదా, లెగసీ ఆఫ్ కోర్స్ కంటిన్యూ చేస్తారు. రైట్. ఓకే గురుగారు, మరో కాల్ చూద్దాం. హలో, ఏదో ప్రాస కోసం కొన్ని వాడుతుంటారు. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రామాదేవి గారు, మాట్లాడండి గురుగారితో. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గురువు గారు, అమ్మా నా కొడుకు గురించి తెలుసుకుందామని ఫోన్ చేసిన. కొడుకు గురించి కాకపోతే మీ గురించి కూతురు గురించి ఎందుకు అడుగుతారమ్మా, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 13వ తారీఖు 3వ నెల 1991 13/3/1991 గురుగారు. ఏమిటమ్మా అబ్బాయి ఏం చేస్తున్నాడు, వివాహం ఎప్పుడు చేశారు? వివాహం అయ్యి 3 సంవత్సరాలు అవుతాను గురుగారు. ఈ అబ్బాయి బుధవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను మీకు. బుధవారం పుట్టిండు గురుగారు. పిల్లలమ్మా ఈ అబ్బాయికి? బిడ్డ కొడుకు. ఈ అబ్బాయి త్రయోదశి చూపిస్తోంది కానీ పుట్టినప్పటికీ చతుర్దశి అంటే గురువారం నాడు అమావాస్య అయితే పుట్టింది బుధవారం నాడు. ఆ రోజు మాస శివరాత్రి.
ఇది కుంభరాశి. అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష వీలైతే త్రయోదశి, కుదరకపోతే నవముఖి. ఈ త్రయోదశి ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి 13. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేటిది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వీలైతే ఏది వీలైతే అది వేయండి. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడు ధరించవచ్చు. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో హలో హలో, చెప్పండి మీ పేరు? రాజు అండి. రాజు గారు మాట్లాడండి గురుగారితో. రాజు గారు, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చెప్పండి. అమ్మాయి అండి. డేట్ ఆఫ్ బర్త్ అండి? 21/2/1990. 21/2/1997. ఎవరిదండి ఇది? మా అమ్మాయిదండి. అమ్మాయి. అవునండి. తండ్రి కాబట్టి కూతురు అడుగుతున్నారు. అది నిజమే. శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదా సార్? అవునండి. తండ్రికి బాండింగ్ ఎక్కువ ఉంటుంది. అవును. ఇది ద్వాదశి శుక్లపక్షము, శుద్ధ ద్వాదశి. ఇది మిథున రాశి. అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశిముఖి సూర్య స్వరూపము, అష్టముఖి గణపతి స్వరూపము, 9 ముఖాల అమ్మవారి స్వరూపము. ఈ 3 8, 9, 12 ఈ 3 అమ్మాయికి సంబంధించినవండి. మీకు ఏది వీలైతే అది వేయండి, ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. వ్యతిరేక శక్తులు వాళ్ళ దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉంటాయి. ఎన్ని సంపదలు ఉన్నా అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది మన దగ్గరికి రావడం కూడా సుకృతమే. అంత తేలిగ్గా రాదు. చాలా మంది నాతో అంటుంటారు, ఎప్పుడో వద్దాం అనుకున్నాం అంటే 15 ఏళ్ళ నుంచి ప్లాన్ చేస్తున్నాం, ఇప్పుడు అయిందంటారు. ఒక్కొక్కరు అనుకుంటారు ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి అంటే ఇవాళ ఎక్కడికే కాదు, నన్ను కలవడానికే కాదు, ఎక్కడికి వెళ్ళినా శివాజ్ఞ లేకుండా చీమైనట్టు. దేనికైనా ఒక కారణం ఉంటుంది. అది రావాలనుకున్నప్పుడు మాత్రమే మన దగ్గరకు వస్తుంది. మనం వేసుకుందాం అనుకుంటే ఏం రాదు. నేను చాలా మందిని చూస్తుంటాను, అన్ని రెడీగా పాపం ఎవరినో కూడా తీసుకొస్తారు. అన్ని చేయించుకున్న తర్వాత ఈ పక్కన వాళ్ళు ఏదో చెప్తారు, మారిపోయి వీళ్ళు పాపం వెళ్ళిపోతారు. సో ఎవరో ఒకళ్ళు నక్షత్ర గుళ్ళ ఏదో రకం తగలడం అది అంత తేలిగ్గా మన దగ్గరికి రాదు. దానికి ఏదన్నా వచ్చింది అంటే అది సుకృతమే, ఒక దైవికమైన సంపద. మనకి మామూలు ఏదైనా రావచ్చు. సో ఈ 3 మామూలు రుద్రాక్షలు అండి, వెరీ నార్మల్ రుద్రాక్షలు. ఏది వీలైతే అది వేయండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. ఆల్ ది బెస్ట్. ఓకే, చివరిగా ఇప్పుడు ఒక్క నిమిషం టైం ఉంది, కానీ స్టోరీ ఇంకొకటి అడుగుదాం అనుకున్నాను. టైం ఉందో లేదో గురుగారు. అంటే ఒక చివరిగా అయితే మన రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ గురించి చెప్పండి. అయితే అంటే ఈ రింగ్ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా సంప్రదింపులు అయితే చేయండి. ఎలా పడితే అలా చేయకండి. రోజు చూస్తున్నాం దారుణాతి దారుణాలు అన్నీ ఉంటున్నాయి. ఖచ్చితంగా ఈ సంస్థ ఒక ధార్మిక సంస్థ కాబట్టి భారతదేశంలో మీరు ఎక్కడున్నా అక్కడికి వెళితే వాళ్ళు మీకు అడ్వైస్ చేస్తారు. ఖచ్చితమైన రుద్రాక్ష మీకు అడ్వైస్ చేస్తారు, ఖచ్చితమైన జమ్ మీకు రత్నం మీకు అడ్వైస్ చేస్తారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. IGA సర్టిఫికేషన్తో, అంటే లోకల్ సర్టిఫికేట్ కాకుండా ఢిల్లీ నుంచి వచ్చిన సర్టిఫికేట్ గవర్నమెంట్ సర్టిఫికేషన్తో కలిపి ఉంటుంది. ఒకవేళ నేను మీకు అడ్వైస్ చేయడానికి ఉపయోగపడతాను, పనికొస్తానంటే నేను కూడా మీకు అంటే రత్నం అడ్వైస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నాకు కూడా తెలుసు, నేను పనికొస్తానంటే నేను కూడా అడ్వైస్ చేస్తాను. ఖచ్చితమైన రత్నాన్ని ధరించండి. ఖచ్చితమైన రుద్రాక్ష ఎలాగో ఏదైనా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. ఇది మనతో జీవితాంతం ఉంటుంది, ఒక రోజుతో కాదు. రోజు మన చేతికో కనపడుతుంటుంది, మన మెడలోనో రుద్రాక్ష ఉంటుంది ఒక రక్షణ కవచంగా. ఇక్కడ మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. ఎవరేం చెప్పినా వాళ్ళ భాషకో వాళ్ళ వేషానికో ఇది ప్రలోభ కాకుండా మీ నిర్ణయం మీరు తీసుకోండి. రైట్ గురుగారు, చాలా మంచి మంచి విషయాలు నాటి కార్యక్రమంలో రుద్రాక్షల సందేహాల ద్వారా మా అందరితో పంచుకున్నారు. మీకు ధన్యవాదాలు. ఓం నమ శివాయ. వీక్షించారుగా ఇది నాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 81